అక్టోబర్ నాటికి అంటే దసరా నాటికి దేశంలో రాజకీయ సంచలనాలు చూడబోతా ఉన్నామా? ఆర్థికంగా కనీ విని ఎరగని సంక్షోభం దేశాన్ని పలకరించబోతా ఉందా, విరుచుకుపడబోతా ఉందా? ఇదేమి స్పెక్యులేషన్ కాదు, నేను అంటున్న మాట కాదు. ఆర్థికంగా రాజకీయంగా తలపండిన సుబ్రహ్మణ్య స్వామి లేటెస్ట్ గా చేస్తున్న క్లెయిమ్స్ చూస్తా ఉంటే, చెబుతున్న లాజిక్స్ చూస్తా ఉంటే, సుబ్రహ్మణ్య స్వామి ఇంత సబ్జెక్ట్ ఓరియంటెడ్ పర్సనాలిటీనా అని జంజీ సీజన్ లో కుర్రాళ్ళు ఆశ్చర్యపోయే పరిస్థితి. అసలు ఈ దేశానికి Modi is the worst thing that has happened to the Indian government. ఇలా చాలా తీవ్రమైన ఇంటెన్సిటీ ఉన్న కామెంట్లు చేశారు. అన్నిటికీ మించి ఆర్థిక పరమైన విషయాల మీద, దేశం ముందున్న రాజకీయ సవాళ్ల మీద ఆయన మాట్లాడిన తీరు నిజంగా ఆలోచనలో పడేస్తాం. రీసెంట్ గా వచ్చిన ఇంటర్వ్యూ ఇది. అందులో క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటి అనేది నేను ఒక దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తా. ఇదేమి ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నదో మరో పార్టీకి వ్యతిరేకంగా ఉన్నదో కానే కాదు. ఎందుకని సుబ్రహ్మణ్య స్వామి హార్డ్ కోర్ హిందూ ఐడియాలజీ, బీజేపీలోనే ఉన్నారు కదా ఇప్పుడు. పైగా కాంగ్రెస్ కి, రాహుల్ గాంధీకి That guy is an idiot, mentally retarded. చూశారు కదా రాహుల్ గాంధీ మీద ఎలాంటి కామెంట్ చేశారు. హార్డ్ కోర్ వ్యతిరేకి. అలాంటి ఆలోచన ధోరణి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు ఎందుకని అక్టోబర్ ఈస్ గోయింగ్ టు బి ద టర్నింగ్ పాయింట్ ఫర్ ఇండియా అని చెప్తున్నారు తెలిస్తే ఆశ్చర్యంగా షాక్ అవుతారేమో. చూద్దాం రండి. దేశం ఇప్పుడు రెండు విభిన్నమైన రాజకీయ ఆర్థిక పరిస్థితుల్ని చూస్తా ఉంది కదా. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నాము అని హర్మూజ్ టైంలో ప్రధాని చేసిన ప్రకటన. कि साल भर तक हम सोने के गहने नहीं खरीदेंगे, कि पेट्रोल डीजल की खरीद पर जो विदेशी मुद्रा खर्च होती है हमें वो मुद्रा भी बचानी है. ఇలాగ గోల్డ్ కొనొద్దు, క్రూడ్ ఆయిల్ దిగుమతిని తగ్గించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాము అని చెప్పారు కదా. ఇలాంటి పరిస్థితి ఆర్థికంగా ఎంత గడ్డు కాలంలో ఉన్నాము అనే సినారియోని, సిచ్యువేషన్ ని మన ముందుకు తెచ్చింది కదా. ఇక కాక్రోచ్ పోరాటం తర్వాత రాజకీయం బాయిలింగ్ పాయింట్ కి దగ్గర అయిపోతా ఉంది అనే సిచ్యువేషన్ కదా. మరి ఈ పీరియడ్ లో, ఈ టైంలో సుబ్రహ్మణ్య స్వామి ఎకానమీ గురించి, రాజకీయ రంగం గురించి, అన్నిటికీ మించి అధికారంలో ఉన్న నాయకత్వం గురించి కొన్ని కీలకమైన కామెంట్లు చేశారు. కొన్ని రాడికల్ సూచనలు కూడా చేశారు. కేవలం ఆరోపణలు, సబ్జెక్ట్ లేని వాళ్ళు చేస్తారు. అదే సుబ్రహ్మణ్య స్వామి లాగా సబ్జెక్ట్ ఉండి, అవగాహన ఉండి, ట్రాక్ రికార్డ్ ఉండి, లోతైన పరిశీలన శక్తి ఉన్న వాళ్ళు అయితే సూచనలు కూడా చేస్తారు కదా. అన్నట్టు ముందే చెప్తా ఉన్నా, సుబ్రహ్మణ్య స్వామి ఎవరు అని ఈ జనరేషన్ కి చాలా మందికి తెలియకపోవచ్చు. నేషనల్ ఎక్స్పోజర్ తక్కువగా ఉన్న వాళ్ళకి అంతగా అవగాహన లేకపోవచ్చేమో నేను రీకలెక్ట్ చేస్తా. సుబ్రహ్మణ్య స్వామి ఎకనామిక్స్ లో PhD చేసి హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఎంగేజ్ లోనే పని చేసిన ఎమినెంట్ పర్సనాలిటీ. ఆ తర్వాత ఢిల్లీ IITలో కూడా ఆయన ప్రొఫెసర్ గా ఉన్నారు. 1972లో, 72 అంటే ఎప్పుడు, ఎన్నేళ్ళు ఎక్కేయండి క్యాలిక్యులేటర్ తీసి. అప్పుడే స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్తా ఉన్నారు అని చెప్పి ఆయన ఉద్యోగం పోయింది. ఇందిరాగాంధీ జమానా కదా. ఉద్యోగం పోతే మంచిదే అని చెప్పి ఆయన నేరుగా రాజకీయాల్లోకి దిగారు. మొరార్జీ దేశాయ్తో కలిసి పనిచేశారు. 77లో మొరార్జీ ప్రభుత్వం ఏర్పడింది కదా, ఇందిరకి ఆల్టర్నేటివ్ గా. అలాంటి ప్రయత్నంలో ఆయన చాలా ఇన్స్ట్రుమెంటల్ గా కీలకమైన పాత్ర పోషించారు. ఆయన కేవలం ఎకానమిస్ట్ మాత్రమే కాదు, లీగల్ ఎక్స్పర్ట్ కూడా. అంతకు మించి పొలిటికల్ లిటిగెంట్. రాజకీయంగా ఎక్కడ పట్టుకుంటే పని అవుతుంది, ఎక్కడ నట్టు బిగిస్తే ఆ లూజ్నెస్ అనేది కరెక్ట్ అవుతుంది అనేది తెలిసిన, సైకాలజీని స్టడీ చేసిన నిపుణుడు. ఎలా చెప్పొచ్చు? ఒక చిన్న ఎగ్జాంపుల్. సుబ్రహ్మణ్య స్వామి చంద్రశేఖర్ హయాంలో, ఎప్పుడు ఎర్లీ 90s మొదలవుతున్న టైంలో కొంతకాలం, చాలా కొద్ది కాలం, గట్టిగా సంవత్సరం ఏమో మంత్రిగా పనిచేశారు. న్యాయ వాణిజ్య శాఖ వ్యవహారాలు ఆయన చూసేవారు. ఆ తర్వాత PV హయాంలో దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలైనవి. PV మన్మోహన్ జోడీ దేశాన్ని పట్టాలెక్కించింది అంటాం కదా. ఆ జోడీతో పాటు మూడో డైమెన్షన్, కనిపించిన మూడో సింహం సుబ్రహ్మణ్య స్వామి. తెలుసా మీకు? కేవలం ఆర్థిక సంస్కరణలోనే కాదు, రాజకీయంగా PV ప్రభుత్వాన్ని గట్టెక్కించడంలో కూడా ఆయన ఎనలేని, తిరుగులేని ప్రాధాన్యం ఉన్న పాత్ర పోషించారు. నేను ఇంతకు ముందు PV గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాన్ని కోట్ చేశాను. ఓసారి PV సుబ్రహ్మణ్య స్వామికి ఫోన్ చేసి ఎలాగైనా కాపాడాలి ఈ ప్రభుత్వాన్ని అని అడిగితే, కాపాడొచ్చు కానీ చాలా కాన్సిక్వెన్సెస్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు అని నేను కోట్ చేస్తున్నా. యూ హ్యావ్ టు పే ద ప్రైస్ ఫర్ దాట్ అని తాను PVతో చెప్పాను అని సుబ్రహ్మణ్య స్వామి ఆన్ ద రికార్డ్ ఈ మధ్యన కోట్ చేశారు. ఎస్, అంత ఇన్స్ట్రుమెంటల్ గా ఒక ప్రభుత్వాన్ని కాపాడి సంక్షోభంలో ఉన్న దేశాన్ని గట్టెక్కించడంలో సుబ్రహ్మణ్య స్వామి హ్యాండ్ ఉంది. అలాగని PVకి సహాయం చేశారని ఆయన ఏమి కాంగ్రెస్ కి అనుకూలమైన వ్యక్తి కానే కాదు. ఇందిర కుటుంబానికి, కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీకి హార్డ్ కోర్ వ్యతిరేకి. అందుకోసమే నేషనల్ హెరాల్డ్ లాంటి కేసుని సక్సెస్ఫుల్ గా సోనియా, రాహుల్ మెడకు చుట్టగలిగారు. అసలు రాహుల్ పొలిటికల్ గా స్క్రాప్ అన్నట్టుగా. Do you think people are going to vote for Rahul Gandhi? It's a finished
Communist Party. ఇలాగా ఆయన ఘాటుగా మాట్లాడుతుంటారు. ఇప్పటికీ ఆయన ఎప్పటికీ ప్రధాని కాలేడు అంటూ ఉంటారు. అది ఆయన పర్సనల్ ఒపీనియన్. ఆ తర్వాత దేశ రాజకీయాన్ని కుదిపేసిన 2G స్కామ్ ఎలిగేషన్స్ ని లెవెల్ చేసింది సుబ్రహ్మణ్య స్వామి. అంతెందుకు, రామజన్మభూమి వివాదంలో గుడి కట్టాల్సిందే అని 3 దశాబ్దాలకు పైగా పోరాటం చేసిన ప్రముఖుడు సుబ్రహ్మణ్య స్వామి. అందుకోసం అంత ట్రాక్ రికార్డ్ ఉంది అని తెలిస్తేనే ఆయన మాట్లాడే మాటకి ఎంత విలువ ఉందో, ఎంత డెప్త్ ఉందో అర్థమవుతుంది కదా. లేకపోతే ఇవాళ రేట్ల పిల్లకాయలు ఆయన మోడీ నాయకత్వం అంటే గిట్టగా, బీజేపీ అంటే గిట్టకిలా అనేసారేమో అనుకునే అవకాశం ఉంది కదా. నో 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 ఆయన బీజేపీలోనే ఉన్నారు. ఇప్పుడు 2022 వరకు బీజేపీ తరఫున రాజ్యసభకి ప్రాతినిధ్యం కూడా వహించారు. మొత్తం 6 టర్మ్లో ఏమో 3 సార్లు లోక్సభకి, 3 సార్లు రాజ్యసభకి ఆయన రిప్రజెంట్ చేశారు. ఇప్పుడు ఆయన వయసు 86. మేధావిగా ప్రతి అంశం మీద మాట్లాడగలిగి దేశంలో ఏ మూల ఏం జరిగినా కానీ రియాక్ట్ అయ్యే క్యాలిబర్, క్యాపబిలిటీ ఉన్న పర్సనాలిటీగా సుబ్రహ్మణ్య స్వామికి గుర్తింపు ఉంది. ఏపీ వాళ్ళైతే స్పెసిఫిక్ గా చూడాల్సింది. తిరుమల లడ్డూ విషయంలో ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు అని సుప్రీంకోర్టు మొదట్లో చీవాట్లు పెట్టింది చూసారా. అలా పెట్టడానికి మూల కారకుడు కూడా సుబ్రహ్మణ్య స్వామి. ఇదిగో చూడండి, ఇలాంటి ట్వీట్లు ఉంటాయి. దేవుడి పేరుతో రాజకీయాలు జరిగితే గనక నేనుంటా, అడ్డుకుంటా అంటూ ఆయన ముందుకొస్తుంటాడు ప్రతిసారి. ఆయన ట్రాక్ రికార్డ్ అది. ఇంతకీ ఆయన ఏమంటున్నారు? అక్టోబర్లో సంక్షోభం రాబోతోంది అని ఎందుకంటూ ఉన్నారు? You will see a lot of action from October. Modi will have to go. చూశారు కదా, ఈ దేశం ఊహించని పరిస్థితుల్ని ఫేస్ చేయబోతా ఉంది. రాజకీయంగా ఒత్తిడి పెరుగుతూ ఉండేసరికి ఆర్ఎస్ఎస్ కన్ను తెరిచే అవకాశం ఉంది అంటూ ఉన్నారు. అలాగని ఆర్ఎస్ఎస్ ప్రధాన్ని కంట్రోల్ చేస్తోందా అంటే కంట్రోల్ చేయకపోవచ్చు, కానీ కరెక్షన్ అవసరమైనప్పుడు మాత్రం ఆర్ఎస్ఎస్ రియాక్ట్ అయ్యి తీరుతుంది. If the RSS gets angry, then there's no hope for you. ఇలా అంటూ ఉన్నారు కదా. తర్వాత ఆర్థికంగా కూడా కేవలం రాజకీయంగానే కాదు, అక్టోబర్ నాటికి పెను సంక్షోభాలు రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే ఆర్థిక పరిస్థితి చాలా గడ్డుగా ఉంది అని చెబుతూ ఒక కామెంట్ చేశారు. కేంద్రమైన మీడియా అయినా 6 నుంచి 7% వృద్ధి రేటు సాధిస్తున్నాం అని చెప్తున్నారు ఈ సంక్షోభ సమయంలో కూడా. కానీ దేశ జీడిపి గ్రోత్ రేటు కనీసం 4% కూడా లేదంటున్నారు. Claiming 6.5%, 7%. I'm saying it's not more than 4%. చూశారు కదా, ఇలా అంటున్నారు. ఎలా చెప్తారు మీరు ఇలాగా అంటే, నేను స్టడీ చేశాను, డిఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే చర్చకు రండి అంటున్నారు. బీజేపీ అయినా కేంద్ర ప్రభుత్వం అయినా సుబ్రహ్మణ్య స్వామితో డిఫర్ అయ్యే అవకాశం కానీ, చర్చకు కూర్చునే పరిస్థితి కానీ ఉంటుందా? తెలిసి అంత సాహసం చేస్తారా? ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. సంక్షోభం, గడ్డు కాలం ఎంత తీవ్రంగా ఉందో చెప్తూ ఉన్నారు. కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. నాకు చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది ఆ సూచనలే. విమర్శలు ఏముంది, ఎవరైనా చేస్తారు. బుర్రున్న వాళ్ళే సూచనలు చేయగలుగుతారు. ఆలోచన, డెప్త్, అవగాహన, క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు మాత్రమే ఆల్టర్నేటివ్స్ మాట్లాడగలుగుతారు కదా. అలా చూస్తే ఒక సూచన, ఆర్థిక వ్యవస్థని, దేశాన్ని గాడిని పెట్టడానికి ఏం చేయాలట అంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించాలట బ్యాంకులు. Reduce the interest rate, take more loans, they will invest. చూశారు కదా, సింపుల్. ఎందుకని అంటేట మనీ ఫ్లో పెరుగుతుందట, జనం ఇన్వెస్ట్ చేయగలుగుతారట, ఖర్చు పెట్టగలుగుతారట. ఆ ఇంపాక్ట్ మొత్తం ట్యాక్సుల రూపంలో, సర్క్యులేషన్ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం, ఆర్థిక వ్యవస్థకి జవసత్వాలు ఇస్తుంది. ఇమ్మీడియట్ గా నీడ్ ఆఫ్ ద అవర్ అది చేయకుండా దూడలకి చిక్కం కట్టడం అంటారు పల్లెటూళ్ళలో. అలాగా చిక్కం కట్టేసినట్టుగా ఆర్థిక వ్యవస్థను అలా మాడబెడుతూ దేశం ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉంది అంటే పడదా మరి అని అడుగుతూ ఉన్నారు. మరి ఈ విషయం కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళకి తెలియదా అంటే తెలియదు. తెలిస్తే గనక అలా ఎందుకు చేస్తారు, సలహాలు తీసుకునే స్వభావం కూడా లేదు అని అనడంతో పాటు, తాను గనక కేంద్ర ప్రభుత్వంలో ఉండుంటే గనక మరో రకంగా ఉండేదేమో పరిస్థితి అని కొందరు స్పెక్యులేట్ చేస్తారని, కానీ మిమ్మల్ని తీసుకోలేని ప్రభుత్వంలోకి అని మోడీ బ్రేక్ఫాస్ట్ కి పిలిచి మరి Modi called me to his house. मैं आपको तो नहीं ला सकता हूँ. ठीक है. చెప్పారు అంటున్నారు. చూసారా, తీసుకోలేకపోతున్నాను అంటే తీసుకోకండి అని చెప్పాను అంటున్నారు కదా. ఇలాంటి విషయాల్ని డిస్క్లోజ్ చేయడం కనపడింది. ఆ తర్వాత రాడికల్ గా కొన్ని సూచనలు అన్నా కదా. దేశం ఆర్థికంగా గాడిని పడాలంటేట ముందు ఇన్కమ్ ట్యాక్స్ ని అబాలిష్ చేయాలంటున్నారు. అసలు ఇన్కమ్ ట్యాక్స్ తీసేస్తే దేశానికి ఆదాయం తగ్గిపోతుంది కదా అని చాలా మంది కొంచెం మాత్రమే అవగాహన ఉన్న వాళ్ళు అనుకుంటారు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ అబాలిష్ చేస్తే గనక మనీ స్వేచ్ఛగా బయటకు వస్తుంది, ఖర్చు పెట్టడం పెరుగుతుంది. దానివల్ల సర్క్యులేషన్ పెరిగితే, ఇన్వెస్ట్మెంట్ పెరిగితే గనక ప్రొడక్టివిటీ పెరిగి మొత్తం ఆర్థిక వ్యవస్థ పచ్చబడుతుంది. మీకు ఇన్కమ్ ట్యాక్స్ వల్ల వచ్చేది చాలా తక్కువ ఆదాయమే, కానీ ఆ రద్దు అయితే వచ్చే ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ రాడికల్ బట్ ప్రాక్టికల్ అంటూ ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి. పైగా ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయడంతో పాటు దేశవ్యాప్తంగా సేల్స్ ట్యాక్స్ మాత్రమే ఉండాలని, సేల్స్ ట్యాక్స్ ఒకటే స్లాబ్ ఉండాలంటున్నారు. అంటే అన్నిటి మీద ఒకే రకమైన స్లాబ్ ఉండాలి, అప్పుడే అవకతవకలు కంట్రోల్ అవుతాయి అని చెప్తా ఉన్నారు. దాంతో పాటు వ్యవసాయాన్ని బతికించడానికి స్వామి చేసిన సూచన చాలా బ్రహ్మాండంగా ఉందనిపించింది. అదేంటో తెలుసా? ఒకటి కాదు, యాక్చువల్గా 2. విత్తనాలు కానీ, వ్యవసాయానికి అవసరమైన సరంజామా కానీ 25% రేటుకే ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ అనుకుని సమకూర్చాలట. సమకూర్చి వాళ్ళు పండించిన పంటని అమ్మే ఏర్పాటు ప్రభుత్వాలు చేయాలట.
బ్యూటిఫుల్ అండ్ సింపుల్ కదా. అంత ఇన్వెస్ట్ చేయగలుగుతారా, అంత కెపాసిటీ ఉందా అంటే అక్కడే ఉంది లాజిక్. మీరు గనక 25% రూపాయి ఖర్చు అయ్యే చోట పావులాకే విత్తనాలు కానీ ఇతరత్ర అవసరాలు కానీ సమకూర్చారనుకోండి, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, రైతు మీద భారం తగ్గుతుంది. ప్రభుత్వం అమ్మగలిగితే ప్రాసెసింగ్ యూనిట్లు కానీ ఎక్స్పోర్ట్స్ కానీ మరే మార్గాల్లో అయినా సరే వ్యవసాయానికి మాది బాధ్యత అని ప్రభుత్వం గ్యారంటీ షూరిటీ ఇవ్వగలిగితే రైతు బతుకుతాడు. ఆ పని ఎందుకు చేయట్లేదు అంటే కార్పొరేట్ వ్యాపారాలన్నీ వ్యవసాయం చుట్టే తిరుగుతాయి కాబట్టి కొంతమంది ప్రయోజనాల కోసం ఈ దేశపు వ్యవసాయం బలవుతా ఉంది అని స్వామి సూత్రీకరిస్తున్నారు. ఇది చాలా రాడికల్ సూచన. సమర్థించే వాళ్ళు ఎంతమంది ఉంటారో అపోజ్ చేసేవాళ్ళు అంతమంది ఉంటారు. కానీ సంస్కరణకి ఎప్పుడు అపోజ్ చేసేవాళ్లే ఎదురవుతూ ఉంటారు. కానీ అమలు చేయగలిగితేనే కదా కాస్త కూస్తో మార్పు సాధ్యమవుతుంది. ఇక అన్నిటికీ మించి ఇవాళ రేపట్లో భారత ఆర్థిక వ్యవస్థని చైనాతో పోల్చడం పెరుగుతా ఉంది కదా. ఎప్పుడో 50s లో చైనా ఇండియా కంటే వెనకబడింది, ఇప్పుడు మాత్రం ముందుకు పోయింది అంటూ ఉన్నారు కదా. అలాంటి కామెంట్ల మీద కూడా సుబ్రహ్మణ్య స్వామి చెప్పిన లాజిక్ చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. అదేంటో తెలుసా, చైనాలో మొత్తం డిక్టేటర్షిప్ ఉంటుంది, గవర్నమెంట్ అన్ని రకాలుగా పట్టు బిగించేసి ఉంటుంది, ప్రజలు కేవలం కూలీలు మాత్రమే అక్కడ. అలాంటి సిస్టమ్ ని అడాప్ట్ చేసుకోవాలని పోలికి తెచ్చుకోవాలని అనుకోకూడదు. దేశం ఇండియా విభిన్నమైన సంస్కృతులు, విభిన్నమైన భాషలు, స్వేచ్ఛ స్వతంత్రాలకు అలవాటు పడిన దేశం. ఇలాంటి చోట్ల చైనా ఫార్ములాని ఫాలో అవ్వాలని కానీ పోలికి తేవాలని కానీ అనుకోవడం మూర్ఖత్వం అనడమే కాదు, చైనా చూపించే ప్రొజెక్షన్స్ లో వాస్తవం లేదు అని కూడా సుబ్రహ్మణ్య స్వామి చెప్పడం కనపడతా ఉంది. అన్నిటికీ మించి ఈ దేశానికి ఆల్టర్నేటివ్ నాయకత్వం కావాలి అంటూనే కాంగ్రెస్ గాని రాహుల్ గాంధీ గాని ఆల్టర్నేటివ్ కాలేరు అని చాలా బలంగా వాదిస్తా ఉన్నారు. బహుశా ఆయన ట్రాక్ రికార్డ్ అలాంటిదేమో. ఎందుకంటే మొరార్జీ దేశాయిని ప్రధాని చేయడంలో కీలక పాత్ర పోషించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ఒకరు, చంద్రశేఖర్ లాంటి ప్రధానులతో ఆయన కలిసి పనిచేశారు. కాంగ్రెస్ ని ఎదిరించి నిలబడిన పివి నరసింహారావుకి సహాయ సహకారాలు అందించారు కదా. బహుశా ఆ ఉద్దేశంతోనా లేదంటే అంతకు మించిన లాజిక్ తోనా సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటిలోకి అక్టోబర్ తర్వాత దేశ రాజకీయ ఆర్థిక పరిస్థితులు తిరగబడబోతున్నాయి. బీ రెడీ ఫర్ దట్ అని స్వామి చెప్తున్న మాట, చేస్తున్న సూచన కాదేమో, ఒక రకంగా హెచ్చరిక కదా. మీరైతే ఏమంటారు? సుబ్రహ్మణ్య స్వామి లాంటి ఒక థింకర్, ఆలోచన పరుడు మాట్లాడుతున్న ఈ సబ్జెక్ట్ దేశ రాజకీయాన్ని, ఆర్థిక పరిస్థితుల ఫ్యూచర్ని చూపిస్తా ఉందా? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి.